వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. నిన్నటి వరకు మనం పరమాత్మ ఉద్ధవుడికి చెప్పినటువంటి సాంఖ్యయోగం గురించినటువంటి పూర్తి వివరాలు చెప్పి అతనికి చివరిగా ముక్తాయింపుగా ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఏ మానవుడైతే వివేక దృష్టి కలిగి, ఇది ఈ కండిషన్ చాలా అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఆ వివేకం అంటే యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగి ఉండడం వివేకం. అంటే ఈ పని నేను చేయవచ్చునా చేయకూడదా, ఇది చేస్తే మంచిదా చెడ్డదా, ఇది శాస్త్రవిహితమైందా శాస్త్ర విరుద్ధమైందా, ఇటువంటి జ్ఞానంతో ధర్మబద్ధంగా చేసేటువంటి తెలివితేటలు ఎవరికన్నాడు వాడికి వివేక దృష్టి ఉంది అని చెప్తున్నాడు ఆయన. అటువంటి వాడికి మాత్రమే ఈ ప్రపంచంలో జరిగేటువంటి రకరకాల వికారాలు అంటే మార్పులు, అది కావాలి ఇది కావాలనేటువంటి ఆశలు, పెడయాసలు, దురాశలు, పేరాశలు, ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా వాడు ఏకంగా ఉండగలుగుతాడు, జ్ఞానంలో ఉండగలుగుతాడు. అంటే సాంఖ్యంలో ఉండగలుగుతాడు. సాంఖ్యం అంటే జ్ఞానం, ఏనా దానిలో ఉండగలుగుతాడు. కాబట్టి ఈ అటువంటి జ్ఞానం కలిగిన వాడు మామూలుగా గుణాల ప్రభావం అందరిలోనూ ఉంటుంది. కాబట్టి కొద్ది కాలం పాటు వాడు భ్రమలో పడినా మళ్ళీ వెనక్కి వచ్చేసి నా జ్ఞానంలో ఉండిపోతాడు సుమా. ఎల్లప్పుడూ వాడు ఆ భ్రమలో ఉండే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న మనం చూడటం జరిగింది. కాబట్టి నేను నీకు అసలు సృష్టి ఎలా వస్తోంది, సృష్టి ఎలా నడుస్తోంది, సృష్టి ఎలా అంతమైపోతోంది, ఈ మూడిటి గురించినటువంటి సాంఖ్యయోగం అనేటువంటి జ్ఞానాన్ని నీకు సంపూర్ణంగా చెప్పాను. నీకు ఏమాత్రం సందేహం లేకుండా చెప్పేశాను. కాబట్టి నీకు శంకాగ్రంథి అంటే నీకు అనుమానంతో కూడింది ఏదైనా ఉండేటట్లయితే అది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. ఇక నీకు అనుమానాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు నీవు నీ స్వస్వరూపంలో సుస్థిరుడవై ఉండమని చెప్పాడు. నీ స్వస్వరూపం అంటే ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కేవలం ఈ పేరు పెట్టుకున్న రాజు లేకపోతే బాలునా కాదు కదా. అంతకుముందు కూడా ఉన్నావు నువ్వు, ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉన్నావు. కాబట్టి నీవు ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా నువ్వు వేరే వాళ్ళకి చెందినవాడివి, పరమాత్మకి చెందినవాడివి. ఆ జ్ఞానంతో ఉండడం అలవాటు చేసుకుంటే నీకు అనుమానాలు అవి ఏ ప్రలోభాలు ఉండవు. సో ఆ విధంగా ఉండడం అలవాటు చేసుకో. నీకు ఇప్పుడు ఆ శాస్త్రం అంతా చెప్పానని నిన్న మనకి సాంఖ్యయోగం గురించినటువంటి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. దానికి మనం ఇక్కడ చేస్తున్నటువంటి యోగాభ్యాసానికి సంబంధించి అన్వయం చెప్పుకునేటట్లయితే మనకి 3 ఉన్నాయి కదా, అండము, పిండం, బ్రహ్మాండం. సో ఈ మూడిట్లో బ్రహ్మాండంలో నిలవ ఉండకుండా మనం వెళ్ళి వచ్చేస్తున్నాం యోగం ద్వారా. బ్రహ్మాండానికి వెళ్ళి వచ్చేస్తున్నాం, అక్కడ ఉండడం లేదు. అందువలన మనకు పూర్తిగా శంకాగ్రంథి పూర్తిగా విడిపడలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు మామూలుగా ఉండే అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. ఎందుకని? కాసేపు అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. ఎప్పుడూ ఉండడం అలవాటు చేస్తే శంకాగ్రంథి విడిపోతుంది. అది పరమాత్మ ఉద్ధవుడికి చేశాడు. సో ఇక్కడ ఇప్పుడు మనం యోగ మార్గంలో ఆశ్రమంలో చెప్పబడుతున్నటువంటి రహస్యం ఏమిటి అంటే, ఈ అండము పిండము దాటి నువ్వు బ్రహ్మాండంలోకి వెళ్ళడం నీకు చెప్పినా ఆ బ్రహ్మాండంలో ఉండడం అనేది నీకు చేత కావడం లేదు. నిలవ ఉండడం, అనన్యాం చింతయుతం, దానిలో ఎల్లప్పుడూ ఉండేటువంటి శక్తి నీకు రాలేదు కనుక నీవు అప్పుడప్పుడు ప్రలోభాలకు పడుతున్నావు. అదే ఇందాక చెప్పింది, జ్ఞానం తెలిసినవాడు అప్పుడప్పుడు పడినా మళ్ళీ వాడు ఎక్కువ ఉండడు, వెనక్కి వచ్చేస్తాడని. అలా మనం వెనక్కి రాగలగాలి. అలా మనం వెనక్కి రాలేకపోతున్నాం అంటే మనం ఆ జ్ఞానంలో ఉండలేదని అర్థం. మరి దీనికి మార్గం ఏమిటి అంటే, బ్రహ్మాండంలో ఉండడానికి ఉన్న ఒకే ఒక మార్గం సుషుమ్న నాడి ద్వారా పైకి ప్రయాణం చేయడం. అది మీకు చెప్పబడుతోంది. దానిలో ఎంత ఎక్కువ సమయం మీరు గడిపి దానిలో ఉండడం అలవాటు చేసుకుంటారో అప్పుడు శంకాగ్రంథి భేదనం జరిగే అవకాశం ఉంది. ఇది మన యోగం దృష్ట్యా ఆయన చెప్పినటువంటి సాంఖ్యయోగానికి సంబంధించి మీకు ప్రాక్టికల్గా
మీకు చెప్తున్నటువంటి సలహాలు. ఓకే, ఏం అర్థమైనట్టు లేదు ఏరా. ఎల్లప్పుడూ నీవు ఆ యోగంలో ఉండి అక్కడ ఉండేటట్లయితే ఈ ప్రపంచం, ఈ గోళలు, వీటి అనుమానాలు ఇవన్నీ తగ్గిపోతాయి రాను రాను. అలా ఉండమని చెప్తున్నాడు, అది మార్గం. ఓకేనా? రైట్, సరే సరే. ఇవాళ కొత్త విషయానికి మనం వస్తున్నాం. సరే, చాలా చెప్పాం, ఆ మాట చెప్పడం అయింది. శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందని ఆశీర్వదిస్తారని చెప్పలా మీకు? చెప్పడం అయింది. సత్యలోకంలోకి వెళ్ళటం, 7 లోకాలు పైకి వెళ్ళి సత్యలోకంలోకి వెళ్ళి నువ్వు ఉండే నివాసం ఈ యోగంలోనే. నువ్వు పైకి సత్యలోకం ఇది, ఇక్కడికి వెళ్ళి ఉండడం అలవాటైతే అక్కడ ఎప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతాం. అది ఓకేనా? రైట్, సరే. ఇప్పుడు ఇవాళ కొత్త విషయానికి వస్తున్నాడు. ఎందుకని ఈ సాంఖ్యం చెప్పినా ఇంకోటి చెప్పినా మనం పుట్టగానే పరమాత్మ మాయ, అంటే బ్రహ్మం అనేది వ్యక్తమైనప్పుడు మాయ ఏర్పడిపోతుంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు పరబ్రహ్మ అలాగే ఉన్నాడు, అద్వితీయంగా, అసలు ద్వితీయం అనేది లేకుండా ఉన్నాడు. అది మనం చూసాం మనం. ఏనా? ప్రకటితమైనప్పుడు, వ్యక్తమైనప్పుడు ఆటోమేటిక్గా మాయ వచ్చేస్తాం. ఆ మాయలో అందరం పడుతున్నాం. ఈ మాయ కలిసేటప్పటికీ, ప్రకృతికి మాయ కలిసేటప్పటికీ ఆటోమేటిక్గా మనకు 3 గుణాలు వస్తున్నాయి. ఈ 3 గుణాలతోనే మనం ఈ శరీరం మనం అనుకునే భ్రాంతిలో ఈ 3 గుణాల సహకారంతో మనం ప్రపంచంలో చేసే పనులన్నీ చేస్తున్నాం కదా. అయితే ఆ గుణాలు లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండడు. అందరికీ గుణాలు ఉన్నాయి. దానికి ఏమిటి మార్గం? అభ్యాసేనత కౌంతేయ, భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు నెమ్మదిగా ఉన్నటువంటి సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుంటూ రజోగుణాన్ని తగ్గించి తమో గుణాన్ని పూర్తిగా సమూలంగా పెకలించి వేయాలి. అప్పుడు మాత్రమే సత్వగుణంలో నువ్వు ఉండేటువంటి అవకాశం వస్తుంది. దాని నుంచి పైకి వెళితే వచ్చేది శుద్ధ సాత్వికం, అక్కడ పరమాత్మ, ఇంక అంతకన్నా ఇంకేం లేదు. ఇవి మెట్లు ఏనా. సో ఇప్పుడు ఆ 3 గుణాల యొక్క పాత్ర ఏమిటి, ఆ 3 గుణాలు ఉన్నప్పుడు మానవుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక మానవుడి ప్రవర్తనను బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి వివరాలన్నీ ఇవాళ మొదలవుతోంది. సో త్రిగుణాలు, త్రివృత్తులు, 3 వృత్తులు, వీటి గురించినటువంటి వివరణ. అంటే భగవద్గీతలో నేను ఇందాక మాకు అంతకుముందే మనవి చేసినట్టుగా అక్కడ ఉన్న సమయాన్ని బట్టి, సమయాభావం, యుద్ధం జరగాలి, ఇంత వివరంగా చెప్పడానికి అవకాశం లేదు. కానీ అదే ఉద్ధవుడికి వారం రోజుల పాటు చెప్పాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కొద్దిసేపు మాత్రమే, వీడికి వారం రోజులు చెప్పాడు. అందుకని అత్యంత వివరణాత్మకమైనటువంటి వేదాంతాన్ని బోధించడం జరిగింది ఉద్ధవగీతలో. సో త్రిగుణాలు ఉన్నాయని అవి దాంట్లోనూ వచ్చినాయి మనకి, కానీ ఇంత వివరణ లేదు. అలాగే సాంఖ్యం గురించి ఉంది, మొట్టమొదటిలోనే చెప్పాడు. విషాదయోగం అవ్వగానే సాంఖ్యం చెప్పాడు, నువ్వు ఆత్మవిరా, చచ్చిపోతున్న వాడి గురించి ఏడవటం తప్పని చెప్పేది. కానీ ఇక్కడ చెప్పిన సాంఖ్యయోగం అలా కాదు, అసలు మొత్తం సృష్టికి మొత్తానికి చెప్పాడు. ఏనన్నా అవగాహన. సో ఇప్పుడు ఇవాళ మనం త్రిగుణాలు, త్రివృత్తులు అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నాం. చాలా మంచి సబ్జెక్టు, ఎందుకంటే మన అందరి దగ్గర ఉన్నవి 3 గుణాలే. లేడని ఎవడని చెప్తే ఆడు అబద్ధం ఆడుతున్నాడు, దొంగ, అనుమానం లేదు. పరమాత్మే ఒప్పుకుంటున్నాడు అందరి దగ్గర ఉన్నాయని. ఆయన దగ్గర కూడా ఉన్నాయని మనం భగవద్గీతలో నేర్చుకున్నాం, వాటి ప్రభావం అర్థమైందా. రాముడు లోనయ్యాడు, కృష్ణుడు లోనయ్యాడు ఆ 3 గుణాలకి. కాబట్టి అవి లేదని చెప్పమాట అబద్ధం, నేను దాటానండి అని. సరే, ఇట్లాంటి కలికాలం మాటలు మానేసి నిజాయితీగా ఒప్పుకోవడం అలవాటు చేసుకుంటే మనకు తొందరలో వివేక జ్ఞానం కలిగే అవకాశం ఉంది. అర్థమైందా? అది రైట్. శ్రీకృష్ణ భగవానుడు ఇలా వివరించసాగాడు. ఉద్ధవా, ఉత్తమ పురుష, చూడండి ఎటువంటి శిష్యుడిని ఎటువంటి పదజాలంతో ఆయన చెప్తున్నాడు. అంటే శిష్యుల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని కూడా గురువు గుర్తించగలగాలి. నువ్వు పురుషుల్లో ఉత్తముడు రా అంటున్నాడు. తర్వాత ప్రతివానిలోనూ, ఇది వినండి విద్యార్థిగా, ప్రతివానిలోనూ వేర్వేరు గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి.
ఎందుకంటే ఎవ్వరూ కూడా ఈ 3 గుణాలు లేకుండా పుట్టట్లేదురా నాన్న. మాయ తర్వాత ఇది అర్థమైందా? మాయ అనేది మనకి ఆ బునాది మీద ఈ 3 గుణాలు అనేటువంటి 3 కర్రలు, దాని మీద మనం ఏర్పాటై ఉన్నాం. 3 మూలల చుట్టుగోడన్న ఎనకాకు పైన యానగర్ర నిలిపినాడన్నా. ఇది అయితే ఈ 3 గోడల్ని ఈ గోడల నుంచి దాటి మనం పైకి వెళ్ళాలంటే ఏమిటంటే మనకు ఒక ఆధారం నిచ్చెన పెట్టాడు. యానగర్ర అంటే మన వెన్నుపూస ఏదైతే ఉందో దాన్ని పెట్టాడు. మేరుదండం అంటారు దాన్ని. సో దాన్ని పట్టుకుని పైకి పాకడం నేర్చుకుని నీవు బ్రహ్మాండంలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇది మార్గం లేకపోలా. కానీ నువ్వు కిందే ఉన్నంతవరకు ఈ 3 గుణాలు నేను మూట కడుతూనే ఉంటాయి. అర్థమైందా? అది సంగతి. ఓకే. సో వేరు గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ గుణాల వలన పురుషుల స్వభావాలలో కూడా భేదాలు ఉంటాయి. ఎందుకని ఒకడు మంచిగా ఉంటాడు, ఒకడు ఎప్పుడు లిటిగేషన్ పెడుతూ ఉంటాడు. కాలికి వేస్తే మెడకి వేస్తే కాలికి వేస్తూ ఉంటాడు. వాడికి చదువు సంజలే ఉండకపోవచ్చు, కానీ ప్రపంచాన్ని దోచేంత లిటిగేషన్ మాత్రం వాడి దగ్గర ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఏ గుణం వలన స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను. అంటే ఏ గుణం 3 గుణాల్లో ఏ గుణం ఉంటే నీ స్వభావం ఎలా ఉంటుందో చెప్తానంటున్నాడు. అంటే మనం కూడా ఇవి తెలుసుకుంటే అవతల వాడు ఏ గుణంలో ఉన్నాడో మనం గుర్తించవచ్చు. అర్థమైందా? మనందరి దగ్గర ఎప్పుడు ఉండే తమో గుణం ఇక అసలు అది అతుక్కోక్కర్లా. లేదంటే రజోగుణం, పొద్దున్న లేచిన కాడి నుంచి పొట్టతెప్పలు. అది చేసే పని కరెక్టా కాదనే జ్ఞానం కూడా ఉండదు, విచక్షణ జ్ఞానం ఉండదు, దోచుకోవడమే పని. అది రజోగుణం. అర్థమైందా? సరే వాడికి ఏదో 4 గింజలు పెడదాం, మనం 10 గింజలు తిందాం, కొన్ని వాడిని కూడా బతకని అనుకునే దృష్టికి వెళితే సత్వగుణం. అది నువ్వు సుఖంగా ఉంటే ఇంకోటి కూడా బతకని అనేటువంటి పెద్ద లివ్ అండ్ లెట్ లివ్ అంటాం మామూలుగా ఇంగ్లీష్లో. సో ఆ పద్ధతిలో ఉంటే సత్వగుణం అవుతుంది. అంటే దుర్మార్గం చేద్దామని అనుకోం ఎవరికి. అర్థమైందా నాన్న? సరే. ఈ రజోగుణంలో ఉన్నవాడు సంపదను సృష్టి చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాడు. అందుకే మీకు నిన్న చెప్పినప్పుడు కూడా వచ్చింది, ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళే మానవ జన్మకు వస్తారు. ఎక్కడ లేని వెంపర్లాట మానవులకి. సో ప్రయత్నపూర్వకంగా ఎవడైతే ఆ వెంపర్లాట పొట్టతిప్పలు తగ్గించుకుని ఉన్న కాడికి సంతృప్తి పడి సంతోషంగా ఉంటున్నాడో వాడు సత్వగుణంలో ఉన్నవాడు. ఇది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తేనే రావాలి తప్ప లేకపోతే వచ్చే అవకాశం లేదు. ఓకే, రైట్. ఏ గుణం వలన స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. చూసావా, ఇక్కడ శ్రద్ధగా అని వేశాడు. సో మనందరం కూడా చేయాల్సింది ఏమిటి? దీన్ని శ్రద్ధగా ఆలకించాలి. అంటే కళ్ళు అంటుకోకుండా ఉండాలి, 2 ఇంటి విషయాలు ఆలోచించకుండా ఉండాలి, వ్యాపారం విషయాలు ఆలోచించకుండా ఉండాలి, వ్యవసాయం విషయం ఆలోచించకుండా ఉండాలి. శ్రద్ధగా ఉండడం అంటే ఈ కాసేపు. ఓకేనా? రైట్. ఇప్పుడు గుణవృత్తుల గురించి చెప్తున్నాడు. ఒక గుణం ఉన్నవాడి యొక్క వృత్తి వాడు ఎలా ఉంటాడు అని. సో మొట్టమొదటిగా సత్వగుణం వృత్తి ఏమిటో తీసుకుంటున్నాడు. మొదటిది శమం, అంటే మనస్సంయమనం. అంటే శమధమాదులని ఒక 8 రకాలు మనకు చెప్తాం మామూలుగా యోగ సాధన కోసం అని చెప్పి. సో అందులో ఉన్నటువంటి శమం అంటే నీవు మనస్సుని సంయమనం చేయడం. అంటే అర్థం ఏంటి? దాన్ని నీ అధీనంలో ఉంచుకోవడం. బహుశా ఇది ఇప్పుడు అదేమనాలి, ఇంపాసిబుల్ అన్నారు. ఎవ్వరికీ మనస్సు వాడి అధీనంలో లేదు. మనస్సు అధీనంలో మనం అందరం ఉన్నాం, ఇది కరెక్ట్ కదా. సో శమం అంటే మనస్సంయమనం, ఆ లక్షణం ఉంటుంది సత్వగుణంలో ఉండేవాడికి, వాడి వృత్తి. అర్థమైందా? తర్వాత 2 దమం, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అనగానే ఏంటి? కనపడిందల్లా కొనాలని, తోచేయాలని, అందకపోతే దొంగతనం అన్న చేయాలని, ఇట్లాంటి లక్షణాలను వస్తుంటాయి. సో ఇవన్నీ లేకుండా ఉండడం దమం. సో ముందు మనస్సుని, తర్వాత ఇంద్రియాలని 2 కట్టేస్తేనే నీకు తోవందరయ్యా. అర్థమైంది? ఆ 2 మనకి ఇంపాసిబుల్, దుర్లభం, అత్యంత కష్టం, మన వల్ల కాదు.
అక్కడే మనం పోతున్నాం, మొదటి టెస్ట్లోనే పోతుంది. మన దగ్గర ఏ సరుకు లేదు, అది నేను చెప్పేది. ఎందుకున్నామంటే సూపర్ తిండి తిని ఊరికే శరీరం పెంచుకుని ఉన్నాం. కొన్ని ధైర్యం ఉందా, అది అంతకన్నా లేదు. ఎవడన్నా ఆనంగానే లోపల దూరటం. మనకెందుకు వచ్చింది గురువుగారు, ఊరుకుందాం అది సరే, ఓకే, రైట్. ఇక తితిక్ష, ఈ మొత్తం 8 గురించి చెప్తున్నాడయ్యా లింబాద్రి గారు. తితిక్ష అంటే ఏమిటి? సహిష్ణుత అంటే సహించుకునేటువంటి పేషెన్స్. బాబా చెప్తాడు కదా, శ్రద్ధ సబూరి, ఓర్పు, అదే శ్రద్ధ సబూరి. సో ఒక ఫలితం వచ్చే వరకు వేచి ఉండగలిగిన శక్తి ఉండాలి నీకు. ఇప్పుడు చెట్లు పెట్టాం, నాటు వడ్లు రావడానికి, మరి 100 రోజులు ఆగాల్సిందే కదా. ఏరా ఈలోపు తెల్లారేపటికి వస్తాయా? రావు కదా. అది అట్లాగే. తర్వాత సహిష్ణుత. 4వది వివేకము. దాని గురించి నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎవడైతే వివేకశీలి అయి ఉంటాడో వాడికి ఈ గుణాల ప్రభావం వాడి మీద ఎక్కువగా పడదు అని చెప్పాడు నేను. ఎక్కడ? సాంఖ్యంలో. ఓకే. తర్వాత తపము, తపస్సు చేయాలి. తపము చేయడం అంటే, తపం అంటే మనం ఆల్రెడీ చూసాము, కానీ సందర్భం మనం మర్చిపోవడం మన అలవాటు కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. తపస్సు 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి శారీరక తపస్సు, రెండవది మానసిక. శారీరక తపస్సు అంటే ఒంటికాల మీద కూర్చోవడం, పంచాగ్నులను చుట్టూ అగ్ని పెట్టుకుని కూర్చోవడం, ఇట్లా శరీరాన్ని తప్పింపజేయడం. ఒక పొద్దే తినడం, లేకపోతే నిర్జల ఇది అని చెప్పేసి నీరు కూడా దాక్కుండా ఉండడం, ఇట్లాంటివి చేయడం, శరీరాన్ని తప్పింపజేసి. సో దానికి భగవద్గీతలో పరమాత్మ చాలా ఖచ్చితంగా ఖండించాడు దాన్ని. ఎందుకంటే ఆ శరీరం లోపల నేనున్నాను. నువ్వు తినడం మానేస్తే నాకు ఫుడ్ ఎట్లా? నువ్వు తిన్న ఫుడ్ వేస్తే దాన్ని ఆడించి నీకు శక్తిని ఇస్తాను నేను. నా పని అది. నువ్వు నా పని చేయకుండా నువ్వు ఆపుతున్నావు, తప్పు అని. శారీరకమైనటువంటిది కాదు. కావాల్సిన తపస్సు అంటే తప్పింపజేయడం, నీ మనస్సుని తప్పింపజేయాలి. దేనికి పట్ల తప్పింపజేయాలి? కోట్లు కావాలి, కోట్లు కావాలి, కోట్లు కావాలని తప్పించడం కాదు. అర్థమైందా? తప్పించడం దేనికిరా నాయన అంటే, నా మనసు నా అధీనంలో ఉండేటట్టు చేయి తండ్రి అని అడగాలి. అర్థమైందా? అందుకని ఉన్న మైలలన్నీ మన మనసుకే ఉన్నాయి. అందుకని అన్నమాచార్యుడు ఏం చెప్తాడు? మైలలు మణుగురు వదలవు అవి నీవు వదిలించక. ఇప్పుడు నీ మనసు నీ తోవలోకి రావాలంటే నువ్వు ముందు పట్టుకోవాల్సింది ఆయన కాళ్ళు. అప్పుడు నీ మనసుని దోవలోకి వచ్చాడు చేస్తాడు ఆయన. అర్థమైందా? మనం అది వదిలేసి ఆయన పట్టుకోవడం అనేది అసలు మొత్తం వదిలేసాం. శరీరాన్ని పట్టుకుని ఉంటున్నాం మనం 24 గంటలు 365 రోజులను కదా. సో మనకి శరీరంతో మనకి ఎప్పుడు మనసు ఎట్లా మన యోగం దేంట్లోకి వస్తుంది? సో ఈ శరీరానికి అది అధికారి అయి గుర్తుంది మన మనసు. నువ్వు పరమాత్మను పట్టుకుంటే నీ మనసును ఆయన వంచితే శరీరం ఆటోమేటిక్గా దోవలోకి వస్తుంది. ఇది చేయాల్సింది చేయట్లా. ఎందుకని? మన దగ్గర వివేకం లేదు కనుక. అర్థమైందన్నా? రైట్. తపస్సు అయిపోయిన తర్వాత సత్యము. ఇది మన దగ్గర వెతికి చూద్దామని కాగడా వేసినా కూడా నోరు తెరిస్తే అబద్ధం, అంతే. ఒకటే మాట. సత్యం అనేది పొరపాటు మందు దాగి కూడా మాట్లాడు. అది వరకు వాళ్ళు నిజం చెప్పాలంటే మందు పోయించేవాళ్ళు. మందు పోయిస్తే అప్పుడు నిజాలు బయటకు వచ్చేవి. ఇప్పుడు తాగిన వాళ్ళు మందు తాగినా కూడా నిజం చెప్పట్లేదు. ఎందుకంటే బాగా ప్రొఫిషియెంట్ అయిపోయారు వాళ్ళు, నిష్ణాతులు అయిపోయారు. మందు కొట్టినా కూడా నిజం మాట్లాడకుండా ఉండే పరిస్థితికి వచ్చేసారు. తర్వాత సత్వం, సత్వగుణం అంటే తమాయించుకుని ఉండడం, సత్వగుణం. తర్వాత దయ. అరివాడు పాపం దవుతున్నాడే అని చెప్పా కదా. మొన్న యాక్సిడెంట్ అయ్యి ఎవడన్నా పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటే వెళ్ళిపోయి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారు. వాడిని లేపుదాం, ఏదో ఒక మంచిళ్ళు ఇద్దాం, ఏదో చేద్దాం అనేటువంటి స్పృహ మనకి పోయింది. మన దగ్గర దయ ఉందంటావా? లేదు. ఓకే. తర్వాత ఇవన్నీ లేవు కనుకే ఉన్నవాడు సత్వగుణంలో ఉన్నట్టుని చెప్తున్నాడు ఆయన. తర్వాత స్మృతి అంటే జ్ఞప్తి. ఈ జ్ఞప్తి దేనికి కావాలి నీకు? నీకు ఉపకారం చేసిన వాడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. స్మృతి దానికి. నువ్వేం చేస్తావు?
రాజుగాడు చేసిన మోసం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నీ కాలు చేయి విరిగిపోయినా సరే వాడి ద్రోహం మాత్రం గుర్తులో ఉంటుంది. ఎప్పుడు దొరుకుతాడా వేసేద్దామని చూస్తూ ఉంటావు. నీ స్మృతి దేనికి వాడుతున్నావు? నీకు జ్ఞప్తి రాజుగాడిని ఆదమరిచి కొడతానికి వాడుతున్నావు. న్యాయానికి భగవంతుడు పెట్టింది దేనికి జ్ఞప్తి? నీకు ఎవడు సాయం చేశాడో వాడిని గుర్తెట్టుకోరా, ఎవడు దుర్మార్గం చేశాడో వాడిని మర్చిపో. చేశాడు కొంతకాలం, మనకి బాధ కలుగుతుంది అనుకుంటాం, తర్వాత వదిలేసి వాడి కర్మానుడు పోతాడు. ఓకే, తర్వాత స్మృతి రెండోది అయిన తర్వాత సంతోషం. ఇది ఒకటి మన దగ్గర ఎప్పుడు వెతికి చూసినా ఎవరి ముఖంలోనూ సంతోషం కనపడదు. ఏడుస్తూ ఉండడమే పని. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు, మనకు అంతకన్నా తెలియదు. కానీ ఏడుపు మాత్రం కామన్. ఎక్కడ కోట్లాధిపతుల దగ్గర నుంచి అడుగు తినేవాడు వరకు అందరూ ఏడుస్తూనే ఉన్నారు. దేనికి ఏడుస్తున్నాడో కారణం తెలియదు. అర్థమైందా? ఏరా బాలు చెప్పింది కరెక్టా కదా? నీది ఒక రకమైన ఏడుపు, వాడిది ఇంకో రకమైన ఏడుపు. ఏడుపు మాత్రం కామన్. ఓకే, తర్వాత సంతోషం అనేది లేదు. తర్వాత త్యాగము. ఎవరికన్నా కాస్త అంటే త్యాగము అంటే ఏమిటి? ఇవ్వటంలో కూడా వాడి నుంచి ఏమొస్తుందని ఆశించకుండా ఇవ్వడం, దాన్ని త్యాగం అంటారు. మనం కూడా పెడతాం ఫంక్షన్కి, పుట్టినరోజు దానికి దీనికి కదా. సో వాడు భోజనం పెట్టగానే మనం మామూలుగా ఒక చిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ ఏమి ఇస్తారా ఎవరైనా చూస్తూ ఉండడం. ఏమి ఇవ్వలేదనుకో, అనవసరంగా వెళ్ళామే, ఇప్పుడు 50 రూపాయలు పెట్టి వస్తువు కొనిచ్చాను అని తర్వాత ఆడు పెట్టిన భోజనం అవన్నీ పోయినాయి. చేతికి ఏదైనా చెప్పిస్తేనే మనకు వాడు ఇచ్చినట్టు. ఎరా బాలు నిజమా కాదా? అంటే నేను అనేది ఏంటంటే త్యాగము అనే మాట ఎప్పుడు వాడాలంటే నువ్వు దాన్ని పెట్టిన తర్వాత మర్చిపోవాలి. అది నీది కాదు. పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, విసర్గ అని భగవద్గీతలు ఎన్నోసార్లు చెప్పాను. ఆయన కేవలం ఈ సృష్టి అంతా నడవడం కోసం తనలో నిద్రాణంగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక్కసారి విడిచిపెడుతున్నాడు జీవులన్నిటికీను. ఆ చైతన్యం తీసుకుని ఇవన్నీ బయటకు వచ్చి డ్యాన్స్ ఆడుతున్నాయి. ఇప్పుడు నీ సొంతం నువ్వేమన్నా నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయా? నీ శక్తి ఉందా బాలు? చెప్పు, నాకు తెలియకడుగుతా. పరమాత్మ నీ లోపల ఉంటే ఇవి అన్నీ ఆటలు ఆడుతున్నావు. కానీ ఆ జ్ఞానం ఉందా నీకు? లేదు. ఇదే జరుగుతోంది పొరపాటు. అర్థమైనా? అది సరే, త్యాగం అయిపోయింది కదా. తర్వాత విషయ వైముఖ్యం. అంటే విషయాలు అంటే బయట కనపడే విషయాలు, వస్తువులు ఏరా. సో అది కనపడంగానే దాన్ని పొందాలని అనిపిస్తుంది నీకు వెంటనే. పొందడానికి ఎవరైనా అది వద్దురా తప్పురా అని గురువుగారు ఏదైనా చెప్పాడు అనుకో, గురువుగారి మీద కోపం వస్తుంది, క్రోధం వచ్చేదాన్ని కాకుండా ఆపాడు అని చెప్పి. సో కామము తర్వాత క్రోధం, ఇవి రెండు జాయింట్గా నడుస్తుంటాయి. నువ్వు అనుకున్నది జరుగుతున్నంత వరకు నీకు క్రోధం రాదు. అర్థమైందా? వాడు అనుకున్నది జరగనప్పుడు క్రోధం వస్తుంది. చిన్నపిల్లల విషయంలో కూడా అదే. వాడు చేస్తానన్నది వద్దను అను, వెంటనే వాడి చేతిలో ఉన్న బాణం తీస్తాడు బ్యా అని. వాడి దగ్గర ఉన్న తుపాకీ అదే, అది వాడతాడు. అది అలా అన్నమాట. విషయ వైముఖ్యం అంటే విషయాల పట్ల విముఖత, ఇష్టం లేకుండా ఉండడం. విన్నానా? కాస్త వివరంగా చెప్తున్నా భాస్కర, నువ్వు వినాలి, అటు ఇటు వెళ్ళకు. అర్థమైందా? రైట్. విషయ వైముఖ్యం. తర్వాత శ్రద్ధ. చేసేటప్పుడు పని శ్రద్ధగా చేయాలి. మా దగ్గర కత్తెరలు విరగొట్టేస్తారు పైన. ఆశ్రమంలో కత్తెరల మీద రాళ్ళు పెట్టి కొడతారా, ఆ కత్తెర విరిగిపోతుంది. అది కూడా ఒకటి విరుగుతుంది, రెండోది అలాగే ఉంటుంది. దాన్ని ఏం చేయాలో తెలియదు. ఎందుకని? ఆశ్రమాన్ని కనుక. నీ ఇంట్లో సొంతం చేస్తావా ఏం రెడ్డి? ఆశ్రమాన్ని కనుక పెట్టి ఏదన్నా కట్ చేయాలి, అది అవ్వటం లేదు, దీనికి తగిలిచ్చి చక్కన దాని మీద కొట్టడం. ఇది కాస్త ఇరిగిపోతుంది. అది కట్ అవ్వదు, ఇది ఇరిగిపోతుంది.
ఆ? సరే, ఓకే, రైట్. తర్వాత శ్రద్ధ. సో చేసేటప్పుడు నేను అనేది ఏంటంటే, భగవద్గీతలో కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు చేసే పనిని శ్రద్ధగా చెయ్యి, ఫలితం గురించి బాధపడకు. నువ్వు నిజాయితీగా మనోవాకాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా ఆ పని నువ్వు అవ్వాలని చెయ్యి. ఒకవేళ అవ్వకపోతే వదిలేసేయి. నువ్వు ఇది ఎలాగో అవ్వదు కదా అని చెప్పి నేను చేయడం సరిగా చేయను అనద్దు, అది తప్పు. నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు, నేను చెప్పేది అది. మన ప్రయత్నం పూర్తిగా చేసిన తర్వాత అవ్వలేదు, గురువుగారు అనుమతి లేదు, వదిలేయండి. ఈ భావనలోకి రావాలి నాన్న. శ్రద్ధ. తర్వాత లజ్జ. పాపం చేయుటకు సంకోచం. లజ్జ అంటే సిగ్గుపట్టం. అర్థమైందా? దాన్ని విడదీసి ఏం చేయాలంటే పాపం చేయడానికి సంకోచం. దొంగతనం చేయాలి, అక్కడ ఎదురుకుండా కనపడుతోంది, అది ఎవరూ లేరు, తీసి లోపల వేసుకోవాలా వేయకూడదా? కాసేపు 2 నిమిషాలు సందిగ్ధంలో పడతాడు. చివరికి మనసు గెలుస్తుంది, గెలిచేసి తీసి లోపల వేసేస్తాడు. ఇది పాపము అనే సంకోచం మనలో ఉంటే ఆ పని చేయలేము. మనకు ఆ టైంకి అది పని చేయదు. పాపం అనే జ్ఞానం ఎవరు చెప్పాలి? మనసు చెప్పాలి. మనసు మనకు ఎప్పుడు వంకరలోనే ఉంది కదా, అందువల్ల మనకు అది చెప్పదు, మనం అది చెయ్యం. ఎవడు చూడలేదు కదా, అంతే చాలు. లోపల ఉన్నవాడు చూస్తున్నాడనే జ్ఞానం మనకు లేదు. లోపల కూర్చున్న పరమాత్మ అన్నీ చూస్తున్నాడని తెలిసి అనుకుంటే నువ్వు ఎట చేస్తావు అయ్యా? సీసీ కెమెరా లోపలే ఉంది, నేను చెప్పేది అది. అందరి లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. మనమేమో బయటకు సీసీ కెమెరాలు చూసుకుంటున్నాం, లోపల సీసీ కెమెరా సంగతి ఎవడు పట్టించుకోవట్లే. 1 కాదు 12 ఉన్నాయి. వాళ్ళందరూ సీసీ కెమెరాలో తీసి యమధర్మరాజుకి అందిస్తారు. మనం ఎటువంటి వాళ్ళం? ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? చివరిలో తీస్తారు. మనం శరీరం వదిలిపెడతాం కదా, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు వేస్తారు స్క్రీన్ మీద, ఇదిగో ఈ లుచ్చ పని చేశాడు, ఈ దొంగ పని చేశాడు, ఈ మొదవ పని చేశాడు, ఇన్ని అబద్ధాలు ఆడాడు, ఇన్ని కొంపలు తీశాడని. అప్పుడు మొత్తం అంతా రికార్డు వస్తుంది. అర్థమైందా? అప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలనేది డిసైడ్ చేస్తారు. నరకలోకంలో మళ్ళీ కింద 7 లోకాలు ఉన్నాయి, చదువుకున్నాం కదా, నిన్న చెప్పాను కదా. ఆ కింద 7 లోకాల్లో ఏ లోకంలో వేయాలో డిసైడ్ చేస్తారు. నీ జన్మలో ఇక నువ్వు లైట్ చూసే పని లేదు, వెలుతురు చీకట్లో ఉండడమే. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎప్పుడు మళ్ళీ పైకి వస్తావో ఎవడికి తెలియదు. అట్లా. సో పాపం చేయడానికి సంకోచం కలగాలి న్యాయంగా. అయితే ఎవడు చూడటం లేదని పాపం చెయ్యొద్దు. అర్థమైందా? ఎవరు చూడకుండా పోయినా పాపం చేయకుండా ఉన్నప్పుడు నీలో నిజాయితీ ఉన్నట్టు. ఇప్పుడు మనం అందరం పెద్ద మనుషులు, ఎందుకని? మనకు అవకాశం లేదు కనుక. సో నీ ఎదురుకుండా ఇప్పుడు 100 రూపాయల నోటు వేసి అటు వెళ్ళిపోతాను నేను, నువ్వు వంగి తీస్తావా? తీవ. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, అయినా సరే ఆ 10 రూపాయల నోటు మాత్రం వదలవు. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా సైకాలజీ కదరా నాన్న, నేనే సొంతగా చెప్పట్లే, ఆయన కృష్ణ పరమాత్మ చెప్పినవి ఇవన్నీ నేను. ఓకే. తర్వాత పాపం చేయడం సంకోచం. తర్వాత ఆత్మరతి అనగా దాన్ని ఉపరతి అంటారు. అంటే ఏమిటి? ఉప అంటే దగ్గరగా. దగ్గరగా ఎవరున్నారు నీకు? పరమాత్మ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆయనలోకి వెళ్ళి అక్కడ ఉండడం నువ్వు చేయవలసిన పని. ఆత్మస్వరూపం ఇక్కడే ఉంది కాబట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇందాక చెప్పింది అదే. మనం పైకి వెళ్ళి అక్కడ ఉండడం మొదలైతే మనకి బాధలు వివేకం వస్తుందిరా, మనం పాపాలు చేయమని చెప్పి ఇందాక చెప్పాను కదా, ఇదే అది ఆత్మరతి. అదే భగవద్గీతలో చెప్పినప్పుడు అనన్యాం చింతయంతో మాం, అది అలా ఉండడం. ఇంకా హయ్యెస్ట్లోకి చివరికి వెళ్ళిపోయావు, అసలు ఏ పని చేయొద్దు, కూర్చో. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, నన్నొక్కడిని శరణు కోరుకుని అక్కడ కూర్చో, నువ్వేం చెయ్యకు, అన్నీ అవే జరుగు. అదేనా? అప్పుడు టైంకి టిఫిన్ రాలేదని మాత్రం కోపం రాకూడదు. ఓకే. సో ఆత్మరతి, ఎల్లప్పుడూ పరమాత్మ గురించి ఆలోచించుకుంటూ ఉండడం. తర్వాత దానం. ఓకే. దానం చేయడం.
రైట్. దీని గురించి చెప్పను, ఎందుకంటే ఎవరెవరికి కొద్దిగా దానం చేసే గుణం ఉందో వాళ్ళే నిర్ణయం చేసుకోండి. ఎక్కువ దాని గురించి మాట్లాడడం దీనికి అనవసరం. తర్వాత వినయం. వినయం అంటే చెప్పినప్పుడు గురుగారు సరే వినయంగా ఉండు. ఏయ్ నువ్వు చెప్పేది ఏంది నాకు తెలీదా అని అన్నావు అనుకో, నీకు వినయం ఉన్నట్ట. నీకు తెలిసింది ఏమీ లేకపోవచ్చు, కానీ నీలో అహంకారం బయటకు వచ్చి మాట్లాడిస్తాను. గురువుగారు ఏ స్థాయిలో ఆలోచించి చెప్తున్నాడో అది నీకు తెలీదు, కానీ నీ అహంకారం అడ్డం వస్తుంది మధ్యలో. ఏంది నీకు చెప్తాడు, నాకు తెలియదు, అది చిన్నపిల్లనే అనే దీంట్లోకి ఎడతాం. ఇప్పి చెప్పిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది. అట్లా ప్రతివాడికి ఎన్నిసార్లు ఇప్పి చెప్తావు నువ్వు, అది పైగా శాంతంగా, లేదంటే గురువుగారు కోపం చేశాడు అంటారు. అందరికీ శాంతంగా చెప్పాలి. ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది? గోముగా ముద్ర పెడుతూ అప్పుడు మాట చెప్పాలన్నమాట. అది సరే, ఓకే. వినయం ఓకే. తర్వాత సరళ స్వభావం. సరళంగా ఉండడం అంటే ఏమిటి? ఎవరితోనూ కఠినంగా ఉండకుండా సరళత్వంతో ఉండడం. ఇవి మనకి సత్వగుణ ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు అన్నీ కానీ కొన్ని కానీ కనీసం ఏ ఒకటన్నా ఉంటే వాడు సత్వగుణంలో ఉన్నాడని మనం గుర్తించవచ్చు అనేది చెప్తున్నారు. ఇందులో ఏవి మనకు టాలీ అవ్వలేదు అనుకుంటా కదా. ఏరా భాస్కరా, ఏ ఒక్కటన్నా టాలీ అయిందా? వినయం సరే వదిలేద్దాం, నీ గురించి కాదు అందరి గురించి చెప్తున్నా. ఓకే. తర్వాత ఇక రెండోది రజోగుణ వృత్తులు. రజోగుణం చెప్పా కదా, పొట్ట తిప్పలు ఇంటి తిప్పలు, తెల్లారుజాము నుంచి ఓ సంపాదనే సంపాదన. అది మంచా చెడా, తోవలో చెయ్యాలా చేయకూడదు ఇవేమి లేవు, మనకి సంపాదించడమే పని అంతే. సరే, ఇప్పుడు రజోగుణం ఓకే. ఆ ప్రవృత్తులు ఎలా ఉంటాయి? మొట్టమొదట మనకి కోరిక. ఇందాకేమనుకున్నాం మనం? విషయ వైముఖ్యం. ఒక వస్తువు చూస్తే ఇది మనకెందుకు అంటే, ఈ విషయ వైముఖ్యం ఎట్లా వస్తుంది? భగవద్గీతలో మనకు చెప్పాడు. ఒక విషయం అదేదైనా వస్తువు కనపడింది చేయాలనుకుంటే దానిలో మొట్టమొదట నువ్వు దోషాన్ని అనటం నేర్చుకోవాలి. దోషాన్ని అనటం నేర్చుకోవాలి అంటే ఏంటి? ఇది కొంటున్నాం, సెల్ ఫోన్ కొన్నాం, బాగానే ఉంది, ఇది పక్కలో పెట్టి పడుకుంటేనేమో బ్రెయిన్ పాడైపోతుంది, రోజు రెగ్యులర్గా వింటే చెవుడు వస్తుంది, సో ఇవన్నీ తర్వాత దాంట్లో ఉన్నవన్నీ వింటే ఎడిక్షన్ వస్తుంది. సరే ఇవన్నీ ఉన్నాయి. మొట్టమొదటి ఇవన్నీ ఆలోచించావు అనుకో, అంత ఉత్సాహంగా నువ్వు వెళ్ళవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మాటలు రాని పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ పెట్టి భోజనం పెడుతున్నారు తల్లులు. అంటే నీకు పని తొందరగా అవ్వాలి, వాడిని నాశనం చేస్తున్నాననే జ్ఞానం మీకు లేదు. నేను అన్నాను అనుకోకండి. సంవత్సరంన్నర పిల్లాడికి సెల్ ఫోన్ ఏంటున్నానా, దాంతో అన్నం పెట్టడమా? బుద్ధి జ్ఞానం ఉందా తల్లికి తండ్రికిను? ఏమైంది? 10 ఏళ్ళు అయ్యేప్పటికి వాడు దాంట్లో నీకన్నా ఎక్కువగా ఆపరేట్ చేయడం వస్తుంది వాడికి అన్నీ. ఎక్కడికి ఎడతాడు వాడు ఆ పిల్లడు? అందాజా ఏమన్నా అవగాహన ఉందా మనకి? లేదు. సరే, ఇప్పుడు నేను కోరిక విషయం మాట్లాడుతున్నాను కదా. ఈ కోరిక అనేది ఏంటంటే, ఆ వస్తువు మంచిదా కాదనేటువంటి సమస్య లేదు, నీకు అసలు ఆలోచన లేదు. నిజంగా నువ్వు ఆలోచించాలి. ఇది ఈ వీటిలోంచి నీ యొక్క ఇన్వాల్వ్మెంట్, కోరికల్లోంచి ఇన్వాల్వ్మెంట్ విషయాల పట్ల తగ్గించుకోవాలంటే మొట్టమొదట్లో ఆయన కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే దుఃఖ దోషానుదర్శనం అంటాడు. అంటే ఏంటి? దానివలన జరగబోయే చెడు ఏదైతుందో ముందు దాన్ని గుర్తు చేసుకో, అప్పుడు ఉరుకులాట తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే దుఃఖ దోషానుదర్శనం అంటే, ఒక వస్తువు చూడంగానే దీనిలో ఇది జరుగుతుంది ప్రాబ్లం అని అనుకుంటే దాని మీద వ్యామోహం తగ్గుతుంది. లేదు, మనసు కోరిక కలిగింది, దాన్ని చేసేయాలనుకున్నావు, వెళ్ళిపోతావు. ఇక ఏదో ఓలా వెళ్తున్నావో ఎవడికి తెలియదు. ఇక్కడ వీడికి ఏమిటంటే కోరిక అంతే. చూడగానే వాడికి కోరిక కలుగుతుంది, కావాలి అంతే. దాన్ని ఎలా సాధించాలి? దానికి మిగతా గుణాలన్నీ వాడుకుంటాడు. మొదటిది కోరిక. తర్వాత ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం
చెప్పా కదా, అది మంచి మార్గం అయి ఉండొచ్చు, చెడు మార్గం అయి ఉండొచ్చు. నా కోరిక తీరాలి. తర్వాత సాధించావనుకో, గర్వం, నా అంతటి వాడు లేడు, చూసావా నేనే సెటిల్ చేశా అని గర్వం. తర్వాత తృష్ణ, తర్వాత అసంతోషం. తృష్ణ అంటే మనకి ఒక పట్టాన తీరని కోరికని తృష్ణ అంటారు. జస్ట్ మనకు మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, మనందరికీ తెలిసింది. మందు బాటిల్ అలవాటు ఉన్నవాడికి మందు మొట్టమొదట స్మాల్తో మొదలవుతుంది, తర్వాత లార్జ్ అవుతుంది, తర్వాత క్వార్టర్ అవుతుంది, తర్వాత హాఫ్ బాటిల్ అవుతుంది, తర్వాత బాటిల్ అవుతుంది. ఆ బాటిల్ కూడా సరిపోని పరిస్థితి వచ్చేస్తుంది. తృష్ణ. నీకేంటి, నీ కెపాసిటీ ఎంతగా పెరిగిపోయిందంటే సీసా పూర్తిగా కొట్టినా కూడా నీకు కిక్కు రాని పరిస్థితికి వచ్చేసావు నువ్వు. అంతకుముందు ఒక పెగ్గుకి 2 పెగ్గులకి వచ్చేసేది కిక్కు. ఇప్పుడు సీసా పూర్తయినా మనకు రావట్లా, స్థాయి పెరిగింది. అర్థమైందా? అది తృష్ణ. మొట్టమొదటిలో ఇంట్లో మనం వండుకుంటే 2 ముక్కలు కోడికి, పార్టీకి వెళ్ళిన చోట అన్నం అంతా పక్కకు తోసేసి ముక్కలే లోపల వేసుకోవటం. జరుగుతుందా జరగదా? తర్వాత అసంతోషం, ఎందుకంటే వాడికి సంతోషం ఉండదు, ఎప్పుడు ఎంత అయినా కావాలనే ఉంటుంది. రెండోది కాఠిన్యం, ఇది జరగకపోతే వాడు అత్యంత కఠినంగా మారిపోతాడు. తర్వాత అధికులను యాచించుట. వాడి దగ్గర ఇప్పుడు 10 కోట్లు ఉన్నాయి ఆస్తి, అర్థమైందా? తెల్లారి లేవంగానే ఏమన్నా ఉంటే ఇచ్చేళ్ళండి. మరి మేము మొన్న ఒక స్కూల్కి వెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఆయన ఏది ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా మీ దగ్గర ఏది ఉంటే అది ఇక్కడ వేసాడని అంటూ ఉంటాడు. ఒక వెంకటేశ్వర హుండీ అక్కడ స్కూల్ దగ్గర ఉంటుంది. అది వాడు చెయ్యగలడా లేదా అని అనకనవసరం, ఆయన అడగడం మాత్రం అట్లా అడుగుతూ ఉంటాడు. వేస్తే వేశాడు, లేదు వేయలేదనుకో మనం ఊరికే అడిగాం, అంతే కదా. సో అధికులను యాచించడం, ఎవడన్నా పొరపాటును వస్తే వాడిని అడగడమే, అంతే. అది వేసాడు అని. తర్వాత భేదబుద్ధి, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. నీ మాట విని నీవు చెప్పినట్టుగా చేస్తే వాడు నీకు మంచివాడు. ఏనా ఈ తప్పురా నాన్న, వద్దురా బాలు చెయ్యకని చెప్పానుకో, భేదబుద్ధి, గురువుగారు మంచోడు కాదు, తీసేయి, అంతే. ఇప్పుడు మొన్న ఒకడు వచ్చాడు మా దగ్గరికి, వచ్చి వాడు ఇక్కడ మా దగ్గర వారం రోజుల నుంచి ఉంటున్నాడు, 10 రోజుల నుంచి. వాడు చెప్పిన మాట ఏమిటంటే, ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఇది వదిలేసి. ఆ గురువుగారు చాలా మంచివాట, భోజనమేమో ఇక్కడ చేస్తున్నాడు వచ్చి, ఏమీ లేదని. ఏని ఆ గురువుగారు చాలా మంచివాట, అది వాడు చెప్పింది. అర్థమైందన్నా? సో నీ జేబులో ఖర్చు ఏమీ కానంత వరకు నువ్వు ఎన్నైనా చెప్పచ్చు. నీకు పెట్టేవాడికి తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. మనది తిండి తిని బయట వాడు వాడు చాలా గొప్పవాడని చెప్తే ఏమనుకోవాలరా వాడిని? ప్రపంచం ఇలా ఉంది, నేను ఊరికే ఉదాహరణ కోసం చెప్తున్నా, సరేనా? భేదబుద్ధి. తర్వాత విషయ భోగాలు, అంటే వస్తువు కొనుక్కోవడం, దాన్ని అనుభవించడం. ఎందుకని అసలు ఈ మానవ జన్మకి రావడానికే కారణం భోగాయతనం, అదే మన కారణ శరీరం. కిందటి జన్మల్లో మనకి తీరని కోరికలు ఉన్నాయి, ఆ తీరని కోరికలు తీర్చుకోవడానికి ఈ శరీరం ఎత్తుకున్నాం. ఈ శరీరం ఎత్తుకున్న తర్వాత దానికి సంబంధించిన వాటి పట్ల మనకి ఆసక్తి కలుగుతుంది విపరీతంగా. మందు కొట్టేవాడికి మందు, మాంసం వాడికి మాంసం, వ్యభిచారం వాడికి వ్యభిచారం, దొంగతనం వాడికి దొంగతనం. వీటి మీద ఆసక్తి ఎందుకు వస్తుంది? ఏమీ కారణం లేకుండా కిందటి జన్మలో ఇవన్నీ ఉన్నాయి వాడికి. సో దాని అనుగుణంగా వాడి గుణాలు మారుతూ ఉంటాయి. సో విషయ ఆసక్తి, విషయ భోగం, దాన్ని ఇక భోగించాలి, దాన్ని అనుభవించాలి. సో ఆ విధంగా రావడం. తర్వాత రణోత్సాహం. సో నువ్వేదైనా కరెక్ట్ మాట్లాడి చేసావు అనుకో, ఓ 10 మందిని ఎమ్మటేసుకొచ్చి కొట్టించడం. నువ్వు చేసేది పచ్చి బూతే, అనవసరం, దానిలో అబద్ధం ఏం లేదు. కానీ వెనకాల 10 మందిని వేసుకొచ్చి కొట్టించడం, నువ్వు నిజం మాట్లాడు కనుక. తర్వాత యశోకాంక్ష, అంటే నువ్వు చేసిన చిన్న పనికి పేపర్ నిండా వేయాలి నీ పేరు. చెప్పాను కదా మీకు చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్. గాంధీ గారి పుట్టినరోజుకి ఆసుపత్రికి వెళ్ళి అందరికీ చీనీ పళ్ళు ఇస్తారు, ఒక్కొక్క
బత్తాయికాయ ఇచ్చేది మొత్తం ఫుల్ వీడియో కవరేజ్. అది మళ్ళీ టీవీలో న్యూస్. అర్థమైందా? దీని ఏమంటారు? అది యశోకాంక్ష. నువ్వు చేసిన ఆ చిన్న పని పెద్ద పబ్లిసిటీ కావాలి. ఓకే, రైట్. తర్వాత హాస్యం. హాస్యం అంటే నవ్వుతూ ఉండడం మామూలుగా. అంటే ఎవరు ఏ పని చేసినా తేలిక భావంతో మాట్లాడే హాస్యం ఇక్కడ లెక్క. చవలే నీతో అయిందా అంటే చులకన భావంతో కూడినటువంటి హాస్యం. హాస్యం మామూలు నవ్వించడం. ఇప్పుడు మీ అందరికీ అర్థం అవడానికి నేనేవో ఆ హాస్యం కొన్ని జోకులు వేస్తున్నాను కదరా. హాస్యం కోసమే సుమా, నిందించడానికి కాదు. ఇది వేరు. అదేమో ఆట పట్టించడానికి హాస్యం చేయడం. చేసావులే గొప్ప అని అయిపోయింది. తర్వాత పరాక్రమం. ఎప్పుడు రెడీగా కత్తి తీసుకుని రెడీగా ఉంటాడు, కొట్టేయడానికి నరికేయడానికి. తర్వాత కఠిన పరిశ్రమ. వాడు ఎంత కష్టమైనా పడతాడు. మీరు అటు కాస్త అవతల స్టేట్లోకి కనుక వెడితే తెల్లారుజామున 3 లేచి కిరసన్ స్టవ్కి గ్యాస్ కొట్టి రెడీగా పెడతాడు. లారీలు వాళ్ళు నిద్రపోతూ వాడికి నిద్ర మత్తు వస్తే ఆపితే వీడి సైడ్న రెడీగా టీ రెడీగా ఉంటుంది. అంటే వీడు 3 లేచి రెడీగా ఉంటాడు. ఆ వచ్చే 2-3 బేరాలు ఎందుకు పోగొట్టుకోవాలా? అందుకని 3 లేచి గ్యాస్ కొట్టుకుంటాడు. ఓకేనా? ఇక్కడికి ఆపుదాం. తమో గుణం రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు రజలో గుణంలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి ఆగుదాం. తమో గుణంలో వెడితే మరి ఇప్పుడు ఎవరు లేవరు. అందుకని ఇవాళ సత్వగుణం రజోగుణం చూసాము. రేపు తమోగుణంలోకి వెళ్దాం. ఓకేనా? రైట్. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. శ్లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.